బీఆర్ఎస్ అగ్రనేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. గ్రేటర్లో గులాబీ బుజ్జగింపులు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోగా పార్టీ మారతారంటూ కొందరు ఎమ్మెల్యేలపై ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి తలసానితో కేటీఆర్ మంతనాలు జరిపారు. కొద్ది రోజులుగా శ్రీనివాస్ యాదవ్ మౌనంగా ఉంటున్నారు. యాక్టివ్గా పనిచేద్దామంటూ తలసానితో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇప్పటికే కాంగ్రెస్ లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిపోయారు. అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తానం నాగేందర్, కాళీ యాదయ్యలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఉన్నోళ్లను కాపాడుకునే పనిలో పడింది బీఆర్ఎస్. భయాందోళనలు తొలగిస్తూనే భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ మీద కనుక అనర్హత వేటు వేస్తే వాళ్లే బీఆర్ఎస్ లోకి వెళ్దాము, ఉన్న పదవి ఊడగొట్టుకోవడం ఎందుకు అనేటువంటి ఆలోచనలో ఉన్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కు ఇంకో కొత్త తలనొప్పి పట్టుకుంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయేటువంటి పరిస్థితి. సో వాళ్ళని ఏ రకంగా బుజ్జగిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం? రోజా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరూ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికి వెళ్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది వాస్తవంగా. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే ఇందులో ఒక మాజీ మంత్రి కూడా ఉన్నాడు, చాలా కీలకమైన నేత. సో ఆయన పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా గతంలో జరిగింది. సో రానున్న రోజులలో ఆయన పార్టీ మారతారని చెప్పేసి కూడా ఆయన సన్నిహితులు నాయకులు చెప్తూ వస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ని, ఖచ్చితంగా హైదరాబాద్ని ఒక మహానగరంని ఒక ప్రపంచ పటంలో చూపించాం, అభివృద్ధి చేసి. సో ఖచ్చితంగా ఇప్పటికే మనల్ని బీఆర్ఎస్ పార్టీ చెందిన బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువ ప్రజలు ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళా ప్రజలు మనల్ని ఆదరిస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ ఎవరైతే పార్టీ మారతారో వారిని బుజ్జగించే పనిలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం, విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా నిన్న జూబ్లీ హిల్స్లోని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్ళారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళారు. కేటీఆర్తో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. లంచ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే వాస్తవంగా ఈ లంచ్ సమావేశం సంబంధించి అధికారికంగా మీడియా బయటకు వచ్చి మీడియా ముందు తలసాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రస్తుతం హైదరాబాద్లో అభివృద్ధి కుంటుపడింది. సో ఖచ్చితంగా ఇటు మేయర్ పైన అవిశ్వాస తీర్మానంతో పాటుగా చాలా అంశాలు చర్చకు వచ్చాయని చెప్పేసి కూడా ఆయన మీడియా ముందు మాట్లాడినప్పటికీ కూడా ఇంటర్నల్గా మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ని కొంత బుజ్జగించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే గతంలో కూడా మొదటి నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు, ఇటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి కానీ, అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో పాటుగా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే దానిలో భాగంగా సో బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో ఒక రహస్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా కేటీఆర్ నిన్న వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాంతోపాటుగా మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా బుజ్జగించే పనులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వారిపైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఇక మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా మరోవైపు, అంటే ఇప్పుడు అనర్హత వేటు పడుతుందంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ఏం తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు నుంచి అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. దాన్ని బట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. కానీ పడుతుందా పడదా అనే తర్వాత విషయం. కానీ సో ప్రస్తుతం అయితే మాత్రం ఇటు మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానిలో భాగంగా ఎవరైతే మౌనంగా ఉన్నారో వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే చూసాం మనము, ఇటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి కానీ, అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి అదే మల్లారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కొంత మౌనంగా ఉంటున్నారు. కాకపోతే ఖచ్చితంగా వీరు పార్టీ మారతారని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతున్నట్టు ఖచ్చితంగా వారిని బుజ్జగించే పనిలో కేటీఆర్ ఉన్నట్టు కూడా మన విశ్వసనీయ సమాచారం. రోజా. రైట్, థ్యాంక్ యూ సైదులు.